రాఫెల్ వివాదంలో రివ్యూ పిటిషన్పై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. రాఫెల్పై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్ వేశారు. పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం మరోసారి సమీక్షిస్తామని తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తిలో మా ప్రతినిధి అరుణ అందిస్తారు. అరుణ, ఈ రాఫెల్ వివాదం పైన ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో అంతా సవ్యంగా ఉంది అని ఏదైతే తీర్పిచ్చిందో దానిలో క్యాగ్ రిపోర్ట్ ఈసరికే వచ్చింది అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కానీ నిజానికి క్యాగ్ రిపోర్ట్ రాలేదని విపక్షాలన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తాయి. తర్వాత ఇటీవల కాలంలో న్యూస్ పేపర్స్ లో ఈ రాఫెల్ వివాదానికి సంబంధించి పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. రాఫెల్ కొనుగోళ్లకు సంబంధించి జరిగిన అవకతవకలు వాటన్నిటి గురించి హిందూ పత్రికలో స్వయంగా ఎడిటర్ ఎన్రామ్ చాలా ఆర్టికల్స్ రాశారు. వీటన్నిటి నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో రాఫెల్ కి సంబంధించి అంతా కొనుగోళ్లకు సంబంధించి అంతా సవ్యంగా జరిగిందని సుప్రీంకోర్టు ఏదైతే అందో దానికి అంటే ఒక విధంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు అంతా సవ్యంగా ఉందని అనటం కన్నా తమ పరిమితుల్ని తెలియజేస్తూ దీనిలో ఏ మేరకు ఇంటర్వ్యూన్ అవ్వగలమో అంత మేరకు ఇంటర్వ్యూన్ అయ్యాము, చూస్తూ ఉంటే మొత్తం వ్యవహారం అంతా సవ్యంగా జరిగినట్లుంది అని వ్యాఖ్యానించడం జరిగింది. అయితే అంత సవ్యంగా జరిగింది అని వ్యాఖ్యానించింది కనుక సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని బీజేపీ శ్రేణులు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. క్యాగ్ రిపోర్ట్ రాకుండానే క్యాగ్ రిపోర్ట్ ఇచ్చినట్లు వచ్చిందని, దానికి ప్రభుత్వం అదొక టైపింగ్ ఎర్రర్ అని చెప్పటం, ఇవన్నీ చాలా వివాదాస్పదంగా మారాయి. ఈ వివాదాస్పదంగా అయిన తర్వాత ఈ కొనుగోళ్ల వ్యవహారాలపైన కొత్త డాక్యుమెంట్స్ కొన్ని బయటకు రావటం, ముఖ్యంగా ఈ భారత ప్రభుత్వం ఏదైతే అమౌంట్ దావోస్ కి ఇస్తుందో దానిపైన దావోస్ కి ఇచ్చిన చెల్లింపుల పైన ష్యూరిటీగా ఫ్రాన్స్ ప్రభుత్వం ఉండాలి అన్న క్లాజ్ ని ఎత్తివేయటం, వీటన్నిటిపైన పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు వచ్చినాయి, దీని మీద వ్యాసాలు వచ్చినాయి. దాంతో విపక్షాలు రాఫెల్ కి సంబంధించి అవకతవకలు ఉన్నాయి, దీన్ని పరిశీలించాలి, దీన్ని సుప్రీంకోర్టు తగినంత రీతిలో దీనిపైన విచారణ చేయలేదు అన్న అభిప్రాయంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రశాంత్ భూషణ్ మళ్ళీ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టుకు వేశారు. ఈసారి సుప్రీంకోర్టు ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా పరిశీలిస్తుంది అన్నదే ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే గతసారి తమకున్న పరిమితుల మేరకు కొనుగోళ్లలో పరిశీలించిన అంశాల మేరకు కొనుగోళ్లలో అవకతవకలు జరగలేదు అన్న సుప్రీంకోర్టు ఇప్పుడు వస్తున్న ఫ్రెష్ ఎలిగేషన్స్ ఏవైతే వస్తున్నాయో, ఇప్పుడు వస్తున్న కొత్త ఎలిగేషన్స్ నేపథ్యంలో ఏ విధంగా ఈ కేసుని టేకప్ చేస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. మొత్తం బీజేపీ ఏదైతే ఈ సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది అన్న ప్రచారం చేసుకుందో, ఇప్పుడు ఈ రివ్యూ పిటిషన్ వలన కొంత మళ్లీ సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి వస్తుంది. అలాగే విపక్షాలు కూడా దీన్ని సుప్రీంకోర్టు ముందు మరింత బలంగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి, ముఖ్యంగా యశ్వంత్ సిన్హా, అరుణ్ చౌదరి, ప్రశాంత్ భూషణ్ ఈ రాఫెల్ అంశాన్ని మొదటి నుంచి కూడా దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టులో వాళ్ళు ఇంకా ఎట్లాంటి ఎవిడెన్సెస్ ప్రవేశపెడతారన్నది ఆసక్తికరంగా మారనుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా చౌకీదార్ చోర్ హే అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో చౌకీదార్ చోర్ హే అన్న స్లోగన్ ని పాపులరైజ్ చేయడానికి ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఎన్నికలకి సుమారుగా నెలన్నర సమయం ఉన్న టైంలో మళ్ళీ సుప్రీంకోర్టులో దీనిపైన విచారణకి రివ్యూ పిటిషన్ వేయటం, దానిపైన సుప్రీంకోర్టు ఏ తీరుగా స్పందిస్తుంది, మొత్తం వ్యవహారం ఆసక్తికరంగా మారనున్నది. అంటే దీన్ని బట్టి చూస్తే రాఫెల్ వ్యవహారం మరోసారి రాజకీయ ద్వారా రేపే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా రాఫెల్ వ్యవహారాన్ని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఒక రాజకీయ వ్యవహారంగా దీన్ని చూపెట్టాలని ప్రయత్నం చేస్తుంది. మనం గమనించినట్లయితే ఇది బోఫోర్స్ కి రాఫెల్ కి రెండింటిని చూసినట్లయితే ఎన్నికల టైంలో ఈ రెండు వివాదాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయి అన్నది మనం గమనించినట్లయితే, గతంలో బోఫోర్స్ వివాదాన్ని తీసుకుని విపి సింగ్ బయటకు రావడం, ఏకంగా ప్రైమ్ మినిస్టర్ కావడం జరిగింది. ఈసారి ఈ రాఫెల్ వివాదాన్ని కూడా ఉపయోగించి కాంగ్రెస్ మళ్ళీ దీన్ని ఎన్నికల్లో దీన్ని ఒక మేజర్ ఇష్యూగా ప్రొజెక్ట్ చేయాలన్న ప్రయత్నం చేస్తోంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ వైపు నుంచి కూడా దీనికి రాఫెల్ కొనుగోళ్లలో అవకతవకలు జరగలేదని గవర్నమెంట్ ఎన్ని విధాలుగా చెప్తున్నప్పటికీ, పార్లమెంట్ లో సమావేశాల్లో చెప్తున్నప్పటికీ, కీలకమైన డాక్యుమెంట్స్ బయటకు వస్తున్నప్పుడు, ముఖ్యంగా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ బయటకు వస్తున్నప్పుడు ఎన్రామ్ మాట్లాడుతూ ఇంకా చాలా డాక్యుమెంట్స్ మా చేతుల్లో ఉన్నాయి, వాటిని ఇంకా పబ్లిష్ చేస్తాము, ఇట్లాంటి మాటలు చెప్పడం జరిగింది.
ఇప్పుడు ఈ భారతదేశం ఏదైతే రాఫెల్ కొనుగోళ్ల కోసం దావోస్ కి ఇచ్చే అమౌంట్ పేమెంట్ ఏదైతే ఇస్తుందో దానికి భద్రత ఉండే విధంగా ఫ్రాన్స్ గవర్నమెంట్ కి మధ్యలో తీసుకోవాలి, ఫ్రాన్స్ గవర్నమెంట్ భరోసా ఇచ్చేలా ఉండాలి అన్న క్లాజ్ ని తొలగించారు. దానిపైన అఫీషియల్స్ అబ్జెక్షన్ రైజ్. థ్యాంక్ యూ.